హలో ఎవ్రీవన్. ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథుడి రథయాత్ర తీస్తున్నారు. సో మేము స్టార్ట్ అయ్యాము, రెడీ అయ్యి బయటకు వచ్చేసాము. ఇంకా లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో బేస్మెంట్కి వచ్చేసాము. మా హస్బెండ్ కార్ తీస్తున్నాడు. అండ్ యా, ఎప్పుడెప్పుడు రథాన్ని చూడాలా, ఎప్పుడెప్పుడు జగన్నాథుని చూడాలా అని తొందరగా ఉంది. అదే ఫైనల్లీ దట్ మూమెంట్. అండ్ రెడీ అయిపోయాం, కార్లో బయలుదేరాం, రీచ్ అయ్యామన్నమాట ఇక్కడికి. చూస్తున్నారు కదా. సో ఇక్కడ చెప్పులు ఇచ్చేసామన్నమాట. నేను ఫస్ట్ ఎంట్రన్స్లో తీద్దాం అనుకున్నాను కానీ తీయలేదు. జగన్నాథుడి రథయాత్ర అని ఆ ఫ్లెక్సీ అవి తీద్దాం అనుకున్నాం కానీ తీయలేదు. సో అది పెట్టానన్నమాట. అండ్ చెప్పులు ఇచ్చేసి లోపలికి ఎంట్రీ అయ్యాము. ఎంట్రీ అవుతూనే అనుకున్నాను ఎవరైనా ఉంటారేమో అని, కానీ ఇంకా ఎవ్వరూ రాలేదు. సో రథం కూడా కొంచెం లేట్ ఉంది, 6:30 అని చెప్పారు కానీ 7 దాటింది. అయినా ఇంకా ఎవరు లేరు, ఇంకా రాలేదు. సో కూర్చున్నాం, ఇంకా సాంగ్స్ ఏదో పాడుతున్నారు, కూర్చున్నాము అంతే. ఫస్ట్ అయితే వీడియో తీద్దామని స్టార్ట్ చేసాం. ఇంక ఇక్కడ కూడా మా హస్బెండ్ అంటున్నాడు స్టార్ట్ చేసావా అని. సో యా, తెలుసు కదా మీకు, స్టార్ట్ చేశాను. అండ్ ఇది టైంపాస్ అవ్వాలి ఇంకా మాకు. ఆలోపే మా పాపకి ఆకలి అవుతుందని ఇంకా బిస్కెట్ ఇప్పాము. బిస్కెట్ తినిపిస్తున్నారు వాళ్ళ ఫాదర్. అది కూడా లోపల చాక్లెట్ ఫిల్ అయి ఉంటేనే తింటుంది, లేదంటే అస్సలు తినట్లేదు. సో ఇలా రథం వచ్చే వరకు టైంపాస్ అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉందో. వాళ్ళ నాన్న పాపం తినిపించి అలసిపోయాడు. ఇది కూడా వీడియో తీస్తున్నావా అని అంటున్నాడు. అండ్ అది బ్యాగ్ వేసేసుకుంటుందంట నాది. సో దాంట్లో వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి. సో వెయిట్ ఎక్కువగా ఉంది, రావట్లేదు అనమాట. అవన్నీ తీసేస్తే వేసుకుంటుందంట. వాళ్ళ నాన్న అదే బ్యాగ్ కోసమని ఇంకా కొడతానని చెప్తున్నాడు. ఇదంతా టైం పాస్, మేము ఆ రథం కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇలా టైంపాస్ చేస్తున్నాం అనమాట అక్కడ కూర్చొని. ఇంకా మా బొడ్డి దానికైతే ఇంకా ఫుల్ బోర్ వచ్చేస్తుంది అక్కడ. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఆడుకోవడానికి ఫ్రెండ్స్ లేరు. సో పాపం చూడండి వేరే ఉంటుంది. అంతే ఇంకా లోపలికి వచ్చేసాము. సో ఉత్సవ విగ్రహాలు అంటారు కదా, అవి లోపలికి తెస్తామంటే ఇంకా మేము. సో ఇక్కడ డిసప్పాయింట్మెంట్ మూమెంట్ ఏంటి అంటే, నేను విగ్రహాలను కూడా క్యాప్చర్ చేశానని అనుకున్నాను. అంత ఫ్రంట్లో ఉండి విగ్రహాలు నా ముందు నుంచి వెళ్తుంటే ఇంకా వీడియో పెట్టేశాను. ఇది రికార్డ్ అయింది కానీ కరెక్ట్గా స్వామివారు వచ్చేటప్పుడు రికార్డ్ అవ్వలేదు. సో కానీ నేను చూశాను, అంత దగ్గరగా చూసే వరకు రికార్డ్ అవుతుందిలే అనుకున్నాను నేను. కానీ తర్వాత స్టేజ్ పైకి వెళ్ళాక చూసుకుంటే అసలు రికార్డ్ అవ్వలేదు. చాలా ఫీల్ అయ్యాను. అరే ఇక్కడి వరకు తీసి జస్ట్ ఆ మూమెంట్లోని నేను అంత దగ్గరగా చూశాను, రికార్డ్ అవ్వలేదని కొంచెం ఫీల్ అయ్యాను నేను. కానీ నేను దగ్గరగా చూశాను కదా, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇంకా రికార్డ్ అయ్యి అంటే అసలు సూపర్గా ఉండేది.